ఈ దిన దేవుని వాక్కు పరిశుద్ధ గ్రంథం నుండి యోబు గ్రంథము 36వ అధ్యాయము 10 మరియు 11 వచనములు. పాపము విడిచి రండని ఆజ్ఞ ఇచ్చెను. వారు ఆలకించి ఆయనను సేవించిన యెడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. ప్రియులారా, ఈ 2021లో మనం పాపాన్ని విడిచిపెట్టి దేవుని మాటలు ఆలకించి ఆయనను సేవిస్తే ఈ 2021లో ఉన్న దినములను క్షేమముగాను ఈ సంవత్సరమును సుఖముగాను వెళ్ళబుచ్చేదమని ఈ దిన దేవుని వాక్కు మిమ్మల్ని బలపరుచుచున్నది, హెచ్చరించుచున్నది. ఈ వాక్కుని వింటున్న మీరు ఈ 2021లో ఉన్న దినములన్నీ క్షేమముగా మీరుండాలనుకుంటారు. మీరే కాదు, మీ కుటుంబము, మీ బంధువులు, మీకు కావలసిన వారందరూ క్షేమముగా ఈ దినములన్నిటిలో ఉండాలి అని ఆకాంక్షిస్తూ ఉంటా. అందులో తప్పు లేదు ప్రియులారా. బయటికి వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చేటప్పుడు, పనులు చేసుకుంటున్నప్పుడు, ఉద్యోగాలకు వెళ్ళేటప్పుడు అన్ని విషయాలలో క్షేమము కావాలి అని మనము ఆకాంక్షిస్తూ ఉంటాం. అదే రీతిగా ఈ 2021వ సంవత్సరమును సుఖముగా, సంతోషముగా, సమాధానముగా వెళ్ళబుచ్చాలని, గడపాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తూ ఉంటారు. అందులో కూడా తప్పు లేదు. ఇవన్నీ జరగాలంటే జీవము కలిగిన దేవుని వాక్కు కండిషన్ పెడుతుంది. ఆ కండిషన్ ఏమిటంటే ఈ 2021లో మీరు పాపాన్ని విడిచిపెట్టి దేవుని మాటను ఆలకించి ఆయన సేవించు వారిగా ఉండాలని. ప్రియులారా, ముందు అన్నీ మనం కావాలనుకుంటాం, వాటి కోసం ఏమైనా చేయాలనుకుంటాం. కానీ పాపము విషయానికి వచ్చేటప్పటికి దాన్ని మనం ఏమీ చేయలేం, అలాగే ఉంచుకుంటాం. సుఖము కోసము, సంతోషము కోసము, సమాధానము కోసము, క్షేమము కోసము మనం దేన్నైనా వదులుకోవడానికి ఇష్టపడతాం, ఏదైనా చేయడానికి ఇష్టపడతాం. దేవుడు అంటున్నాడు, నీకున్నవేవి వదులుకోవలసిన పని లేదు. 2021లో నీవు కలిగి ఉన్న ఆస్తిని గాని, నీవు కలిగి ఉన్న అంతస్తుని గాని, నీవు కలిగి ఉన్న బంగారమును గాని, వైద్యుర్యములు గాని, వేటిని నువ్వు వదులుకోవాల్సిన పని లేదు. నువ్వు విడిచిపెట్టవలసింది ఏమిటంటే పాపాన్ని నువ్వు విడిచిపెట్టాలి, నీలో ఉన్న దోషాన్ని నువ్వు విడిచిపెట్టాలి. అప్పుడే ఈ 2021లో ఉన్న దినములను నువ్వు క్షేమముగా గడపగలవు, సుఖముగా వెళ్ళబుచ్చగలవని దేవుని వాక్యము ఖచ్చితముగా మాట్లాడుతుంది. ప్రియులారా, ఈనాడు వాక్కుని వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ 2021లో మనం కలిగి ఉన్న ప్రతి పాపాన్ని విడిచిపెట్టేయాలండి. అది శరీరముతో చేసే పాపములైనా, నేత్రములతో చేసిన పాపములైనా, ఆలోచనలతో చేసే పాపములైనా, ద్వేషాలతో, పగలతో, అసూయలతో చేసే పాపాలైనా, వేటినైనా విడిచి పెడితేనే ఈ సంవత్సరము మనం సుఖముగా, సంతోషముగా, సమాధానముగా వెళ్ళబుచ్చగలము, క్షేమముగా మనము మన కుటుంబములు ఉండగలవు. దేవుని మాటను ఆలకించండి ప్రియులారా. ఈనాడు జీవము కలిగిన దేవుని యొక్క వాక్కు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నది. ఈనాడు నువ్వు కలిగి ఉన్న పాపాన్ని నువ్వు విడిచిపెట్టు. నేను నీ పాపాలను క్షమించి వేస్తాను, నా రక్తములో నీ పాపాలని కడిగి వేస్తాను. ఈ 2021 నీకు ఆశీర్వాదకరంగా నేను మారుస్తాను, సుఖముగా మారుస్తాను, సంతోషముగా మారుస్తాను, సమాధానముగా మార్చివేస్తాను, క్షేమకరముగా నీ కుటుంబానికి నేను మార్చివేస్తాను అని దేవుడు తన వాక్కు ద్వారా నీకు వాగ్దానములు ఇస్తూ ఉన్నాడు. దేవుడు సిద్ధము కలిగి ఉన్నాడు ఈ 2021 నీకు ఆశీర్వాదకరంగా మార్చడానికి. మరి నీవు సిద్ధము కలిగి ఉన్నావా నీ పాపాన్ని విడిచిపెట్టడానికి? ఈ 36వ అధ్యాయము 10వ వచనంలో స్పష్టముగా ఉందండి. యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, పాపం విడిచిరండి. ఆజ్ఞ ప్రియులారా, ఇట్స్ ఎ కమాండ్. దేవుడు చెప్పట్లేదండి, ఆజ్ఞ ఇస్తున్నాడు, పాపాన్ని విడిచిరండి. మీ సంవత్సరములను, మీ దినములను నేను క్షేమముగా మార్చివేస్తా, మీ జీవితాలని పరిపక్వపరుస్తా, ఇంతవరకు మీరు చేసిన ప్రతి అపరాధములను నేను క్షమించి వేస్తానని దేవుడు తన 2 కరములను చాచి నీకు వెల్కమ్ చెప్తున్నాడు. నీ పాపాన్ని విడిచి వస్తే నీ జీవితాన్ని ఆశీర్వదిస్తానంటున్నాడు. ఈనాడు నువ్వు ఏ పాపములు కూరుకుపోయి ఉన్నావో నీకు తెలుసు ప్రియ సహోదరుడే, ప్రియ సహోదరి. నాలో ఏ పాపము లేదు అనుకోవడం అవివేకం అండి. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసిన వారమై. ఈనాడు ఈ వాక్కుని వింటున్న నీవు ఏదో పాపాన్ని చేస్తున్నావేమో. ఈనాడు దేవుడు నీకు ఆజ్ఞయిస్తున్నాడు, నీ పాపాన్ని విడిచిర్రా అని దేవుడు ఆజ్ఞయిస్తున్నాడు. ఆయన మాటను ఆలకించి ఆయనను పూర్ణ హృదయముతో పరిశుద్ధముగా నువ్వు సేవిస్తే నీ సంవత్సరములను, నీ దినములను దేవుడు క్షేమముగా ఆశీర్వదిస్తాడు. ప్రియులారా, నోటితో పాపము చేసే అలవాటు నీకు ఉన్నదేమో. బూతులు మాట్లాడుతూ, ఎదుటివాడిని దూషిస్తూ, ఎదుటివాడిని అపహేళన చేస్తూ, కించపరుస్తూ మాట్లాడుతూ పాపములు జరిగిస్తున్నావేమో. ఆ పాపాన్ని విడిచి రమ్మని దేవుడు నీకు ఆజ్ఞయిస్తున్నాడు.
కండతో పాపము చేస్తున్నావేమో. ఒక స్త్రీని చూసేటప్పటికి, ఒక పురుషుని చూసేటప్పటికి అపవిత్రమైన కన్నులను నువ్వు కలిగి ఉన్నావేమో, అపవిత్రమైన దృశ్యాలను నువ్వు చూస్తున్నావేమో. ఆ పాపాన్ని విడిచి రమ్మని దేవుడు నీకు ఆజ్ఞయిస్తున్నాడు. నీ శరీరముతో పాపము చేస్తున్నావేమో. వివాహము కాకమునిపై నీ శరీరాన్ని అపవిత్రపరుచుకొని దేవుని ఎదుట పాపము చేస్తున్నావేమో. పరాయి వారితో సాంగత్యాన్ని నువ్వు కలిగి ఉన్నావేమో. ఈనాడు దేవుడు నీకు ఆజ్ఞయిస్తున్నాడు, నీ పాపాన్ని విడిచి రమ్మని. ఆలోచనలతో పాపము చేస్తున్నావేమో. పనికి మాలిన ఆలోచనలు, పాపకృత్యమైన ఆలోచనలు ఆలోచిస్తూ నువ్వు పాపము చేస్తున్నావేమో. ఆ పాపాన్ని విడిచిపెట్టి రమ్మని దేవుడు నీకు ఆజ్ఞయిస్తున్నాడు. తాగుడు ద్వారా ఇంకా అనేకమైన బానిస బ్రతుకు నువ్వు లోనైపోయి నువ్వు పాపము చేస్తూ ఉన్నావేమో. ఆ పాపములను విడిచి రమ్మని దేవుడు ఆజ్ఞయిస్తున్నాడు. ఈనాడు ఆ మాటను ఆలకిస్తావా? అందుకే పరిశుద్ధ గ్రంథంలో తేటగా ఉందని 11వ వచనంలో, వారు ఆలకించి ఆ ఆజ్ఞకు ఆలకించి ఆ ఆజ్ఞకు చెరస వహించి జీవము కలిగిన దేవుణ్ణి సేవిస్తే తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. ఈనాడు వాక్కును వింటున్న ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, దేవుడు ప్రేమతో నీకు ఆజ్ఞాపిస్తున్నాడు, పాపాన్ని విడిచిపెట్టేమని, దోషక్రియలను విడిచిపెట్టేమని, పాపకృత్యాలను విడిచిపెట్టేమని. ఆ దేవుని ఆజ్ఞకు, ఆ దేవుని మాటకు నువ్వు విధేయత చూపించి, ఈనాడే ప్రభువా నేను నా పాపాన్ని విడిచిపెడుతున్నానని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడితే, నువ్వెంత ఘోర పాపమైనా, ఎంత ఘోర పాపములు చేసిన వాడవైనా ఈనాడు దేవుడు నిన్ను క్షమించటానికి సిద్ధము కలిగి ఉన్నాడండి. నిన్ను పవిత్రపరచడానికి సిద్ధముగా ఉన్నాడండి. ఈ 2021ని నీకు క్షేమముగా మార్చి సంతోషముగా సమాధానముగా నిన్ను మార్చటానికి దేవుడు సిద్ధము కలిగి ఉన్నాడు. ఈనాడు నీవు సిద్ధము కలిగి ఉన్నావా పాపాన్ని విడిచిపెట్టడానికి? విడిచిపెడదాం ప్రియులారా. దేవుడిచ్చే దీవెన పొందుకుందాం. ప్రార్థన. పరిశుద్ధమైన ప్రియ పరలోకమందున మా తండ్రి, నీ అతి పరిశుద్ధమైన నామమునకు వేలాది స్తుతులు, స్తోత్రములు. ఈ 2021లో మమ్మల్ని ప్రేమతో హెచ్చరించినందుకు స్తోత్రములు తండ్రి. పాపాన్ని విడిచి రమ్మంటున్నావు. ఈనాడు మేము ఏ పాపములో ఉన్నా ఆ పాపాన్ని విడిచిపెట్టి నీ మాటకి విధేయత చూపించి నిన్ను మేము సేవించగలిగితే, నిన్ను మేము ఆరాధించగలిగితే, నీ కొరకు మేము జీవించగలిగితే మా సంవత్సరములను, మా దినములను క్షేమముగా సుఖముగా వెళ్ళబుచ్చేదమని వాగ్దానము చేసిన నీవు నమ్మదగిన వాడవు ప్రభువా. ఇక్కడి నుంచి పరిశుద్ధముగా జీవిస్తూ, నీకు సాక్షులుగా ఈ లోకంలో జీవిస్తూ, నీకు మాదిరికరమైన జీవితాన్ని మేము కలిగి ఉండే భాగ్యము నిమ్మని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మీ ప్రార్థన అవసరతలను మాకు తెలియచేయాలనుకుంటే, ప్రతి దినము ఇటువంటి వాక్య సందేశములను పొందుకొని మీ ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవాలనుకుంటే ఈ క్రింద ఉన్న నెంబర్ను సంప్రదించగలరు. ఇట్లు ప్రభు సేవలో మీ సహోదరుడు మనోజ్. గాడ్ బ్లెస్ యూ.